ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుచి విత్ రేవతి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు. ముందుగా ఒక 1 కప్ కందిపప్పుని తీసుకున్నాను నేను. దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని ఇలా 2 కప్స్ వాటర్ తీసుకోండి 1 కప్కి. దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర, 2 చిన్న సైజ్ టొమాటోస్. మీ దగ్గర పెద్ద టొమాటోస్ ఉంటే ఒకటి వేసుకోవచ్చు, ఒకటి సరిపోతుంది. ఒక 4 to 5 చిల్లీస్ వేసుకోండి. అవి చిన్నగా పెద్దగా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, వీడియోలో చూపించినంత కొంచెం చింతపండు, ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం తీసుకోండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది, మంచిగా కుక్ అయ్యి. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా మెత్తగా మిక్స్ చేసేసుకొని, మనం సాల్ట్ తీసుకోలేదు కదా, సో 1.5 స్పూన్ సాల్ట్ తీసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, కొంచెం పచ్చెనపప్పు, జీలకర్ర, ఇవన్నీ ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, మీకు ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు స్కిప్ చేయొచ్చు మీకు ఇష్టం లేదంటే. ఇవన్నీ ఇప్పుడు మొత్తం ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకుని పప్పులో వేసేసుకోవడమే. అంతే, మంచిగా మిక్స్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. దీన్ని రోటీతో కానీ రైస్తో కానీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఈజీ రెసిపీ. అండ్ ఆనియన్ గార్లిక్ వేయలేదని మాత్రం టేస్ట్ బాగోదు అనుకోవద్దు. బట్ ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రుచి విత్ రేవతి. థ్యాంక్ యూ.